guys, welcome to Va Vaishnavi. సో యాక్చువల్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ పెడదామని వచ్చేసాను. ఒక ఓపెన్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం మనం ఈరోజు. ఓపెన్ సీక్రెట్ ఎందుకన్నా నన్ను ఆలోచిస్తున్నారా? ఓపెన్ అంటే ఇది అందరికీ తెలుసు, సీక్రెట్ అంటే తెలిసినా కూడా ఎక్కడో ఒక డౌట్ ఉంటుందన్నమాట. అందుకని ఇది ఓపెన్ సీక్రెట్ అయింది. చాలా మంది వినే ఉంటాం, మేము కూడా విన్నాం అనమాట. ఏంటి అంటే XYZ అనే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, లైక్ హీరోస్, నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీస్, వాళ్ళు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయించుకొని వాటర్ తాగుతారు. వాళ్ళు తాగే వాటర్ ఇంత కాస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించుకుంటారు, ఇక్కడి నుంచి తెప్పించుకుంటారు. ఇవన్నీ రూమర్స్ వింటూ ఉంటాం కదా. యాక్చువల్లీ నేను కూడా ఎన్ని సంవత్సరాలు వింటూనే వచ్చాను. బట్ యాక్చువల్లీ ఏం జరిగింది అంటే అది రూమర్ కాదు, ఎంతో కొంత నిజం ఉంది అంటే ఎందుకు తప్పించుకుంటారు వాళ్ళు అంత ఖర్చు పెట్టేసి? ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటేనే కదా. ఆ అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి, అది వాడితే మనకి ఏమేమి వస్తాయి అనేది నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకోవడం మాత్రమే కాదు, మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళు తెచ్చుకునే వాటిలో, ఇంపోర్ట్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకునే వాటిలో మేజర్ 99% ఉండేది వాటర్ని డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్కడి నుంచో తెప్పించుకుంటారనమాట. సో మనకి అందరం అలా డబ్బులు పెట్టి తెప్పించుకోలేం కాబట్టి ఇది సప్లిమెంట్ అనుకోవచ్చు. అదే వాటర్ని ఎక్కడి నుంచో కష్టపడి తెప్పించుకోకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి నేను వీళ్ళ కంపెనీ వాళ్ళ పాపం కష్టపడి వాటర్ అయనైజర్ అని పేరు పెట్టారు. బట్ నేను మాత్రం దీన్ని వాటర్ మేకర్ అని పిలుస్తాను. ఎందుకంటే వాటర్ అనేది 2 forms, అసిడిక్ అండ్ ఆల్కలైన్. ఇది మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో రుద్ది మరీ నేర్పిస్తారు. కాబట్టి వాటర్ ఫామ్ వచ్చేసి యాసిడ్ అండ్ ఆల్కలైన్. అందరూ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, నేనే పర్సనల్గా చెప్పట్లేదు. సో ఆల్కలైన్ ఉన్నది మాత్రమే మనం తాగితే మనం హెల్తీగా ఉంటాము. బేసిక్గా ఇది వాటర్ని వాటర్ లాగా తయారు చేస్తుంది కాబట్టి నేను ముద్దుగా వాటర్ మేకర్ అని మాత్రమే పిలుస్తున్నాను. సో ఈ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్స్ ఉంటాయి, ఈ స్పెసిఫిక్ వాటర్ మేకర్ మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఇస్తుంది అనేది మా టీం మీకు వచ్చి చెప్తారు. దీని గురించి నేను డీప్గా చెప్తే చిన్నపిల్ల చెప్పింది పట్టించుకోవాలని అంటారు కదా, అందుకే పెద్దవాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. వాటర్ 70% హ్యూమన్ బాడీ మొత్తం కూడా మనకి వాటర్తోనే నిర్మితమైంది. బాడీలోని ప్రతి మెటబాలిజం, ప్రతి జీవక్రియలో కూడా వాటర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మన హెల్త్కి ఇంత కాన్షియస్నెస్ ఉంది. ఈరోజు మనం హెల్త్ కోసం చాలా ఖర్చు పెడుతున్నాం, చాలా వర్కౌట్స్ చేస్తున్నాం, యోగా, మెడిటేషన్ వీటన్నిటి కూడా వెళ్తున్నాం. బట్ మనం త్రాగే నీళ్లు ఎంతవరకు ఆరోగ్యానికి దోహదపడుతున్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి గ్రహించాలి. వై? బికాస్ మనం తీసుకునే ప్యూరిఫైయర్స్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్నావో, మన ఇంట్లో ఉన్నటువంటి ప్యూరిఫైయర్ కానీ బయట తీసుకునే వాటన్నిటిలో కూడా జనరల్ ఇవన్నీ అసిడిక్ వాటర్ని మనం ఈరోజు తీసుకుంటున్నాం. మనం తాగే వాటర్ మొత్తం కూడా యాసిడ్ అండి, నథింగ్ బట్ యాసిడ్. కానీ ప్రాబ్లం ఏంటంటే లేటెస్ట్ మెడికల్ జర్నల్స్ కానీ రీసెర్చ్ కానీ ఏం చెప్తుందంటే బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల డిసీజెస్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ డయాబెటీస్, తర్వాత మనకి హైపర్ టెన్షన్, ఒబేసిటీ, ఫ్యాటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈవెన్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మనకి ఎసిడిక్ మీడియంలోనే సర్వైవ్ అవుతాయి, సస్టైన్ అవుతున్నాయి. దానివల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటి నుంచి మనం బయటపడాలా, మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలంటే ఏంటంటే ఖచ్చితంగా దీన్ని రెమెడీగా ఉన్నటువంటి ఒక మంచి వాటర్ మేకర్ని మనకి ఇవాళ మార్కెట్లోకి తీసుకొచ్చాము. దీనికి సంబంధించిన చాలా స్టడీస్ ఉన్నాయి. ఆల్కలైన్ వాటర్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ హ్యూమన్ హెల్త్ అండి. సో నేను చెప్పాను కదా, ఎసిడిక్ మీడియంలో అన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి మన బాడీని న్యూట్రల్ గా చేసుకుని తర్వాత ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఈ చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం ఒకసారి రీడ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ మనకి బయటపడే అవకాశం ఉందండి. ఇది కేవలం ఆల్కలైన్ వాటర్ అయోనైజర్ మాత్రమే అని మనం చెప్పాను. ఇది మల్టీ అప్లికేషన్ అండి. దీంట్లో లైక్ ఆల్కలైన్ వాటర్ మనకి వస్తుంది, యాసిడ్ వాటర్ వస్తుంది, న్యూట్రల్ వాటర్ వస్తుందండి. ఇవి నేను చెప్తాను. ఇవి ఏంటంటే ఫీచర్స్ అన్నమాట, మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మనం బాగా ఇంప్రెస్ అయ్యే ఫీచర్స్ అన్నమాట. ఏంటంటే మనము నార్మల్ గా ఉన్నప్పుడు, టైర్డ్ అయిపోయినప్పుడు, ఎలా ఉన్నా కూడా మళ్ళీ యాక్టివ్ గా అవ్వడానికి యూజ్ చేసే వాటర్ వస్తుంది. అండ్ ఒకవేళ మన పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న కొంచెం ఏజ్డ్ వాళ్ళు, కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి మళ్ళీ తయారు చేసే వాటర్ కూడా దీంట్లో వస్తుంది అనమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన స్కిన్ కేర్, స్కిన్ గ్లో అండ్ ఇంటర్నల్ లోపల నుంచి హెల్తీగా ఉంటేనే కదా బయటకి గ్లో వస్తుంది. సో మనం బయట నుంచి కూడా హెల్తీగా చేసుకునే వాటర్ కూడా దీనిలోంచి వస్తుంది అనమాట. ఇంకొకటి, మనం శానిటైజర్స్ డబ్బులు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ డబ్బులు అన్ని మిగిల్చేసి దీంట్లో శానిటైజ్ చేయడానికి వచ్చే లిక్విడ్ ఫ్లూయిడ్స్ కూడా మనకి దీనిలో వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇది ఓవర్ ఎక్సైట్ అయ్యాను మాత్రం ఫీల్ అవ్వకండి ప్లీజ్. మీరు చెప్పండి, సారీ ఇంటరప్ట్ చేసినందుకు. యాక్చువల్లీ దీంట్లో మనకి ఆల్కలైన్ వాటర్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైన 3 లక్షణాలు ఉన్నాయండి మన హెల్త్ని మనం కాపాడుకోవడం కోసం. ఒకటి ఆల్కలినిటీ, రెండవది యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మైక్రో క్లస్టర్ అండి. ఆల్కలినిటీ మనం మాట్లాడాం, అన్ని డిసీజుల నుంచి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అది pH ఎక్కువగా ఉండాలి, అట్లాంటి వాటర్ కావాలి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్,
మనం ఈరోజు మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసేది యాంటీ ఆక్సిడెంట్స్, మన ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వీటన్నిటిలో కూడా మనకి అది పుష్కలంగా ఉన్నాయని చెప్పి మనం అవి తింటుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక గ్లాస్ ఆఫ్ దిస్ ఆల్కలైన్ వాటర్ ఇస్ ఈక్వలెంట్ టు 10 బ్రోకోలీస్ అండి. ఒక రోజు మనం బ్రోకోలీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు. 10 బ్రోకోలీస్ తింటే ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ మనకి వస్తుందో ఒక గ్లాస్ ఆఫ్ దిస్ ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ తో మనకు వస్తుంది. దట్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్. నాలాగా బ్రోకలీ మాత్రమే తినని వాళ్ళు ఈ ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. కదా. ఇంకోటి మైక్రో క్లస్టర్ అని చెప్పేసి వాటర్ కి సంబంధించినటువంటి చిన్న టెక్నికల్ టర్మ్ యూజ్ చేశానండి. ఈ వాటర్ అనేది కూడా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఒక క్లస్టర్ గా ఏర్పడి మనకి వాటర్ అనేది మనకి ఫ్లూయిడ్ గా ఉంటుంది. కానీ ఈ వాటర్ లో ఏంటంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక క్లస్టర్ గా ఉండటం వల్ల వాటర్ని మనం అంటుంటాం యూనివర్సల్ సాల్వెంట్ అండి, విశ్వ ద్రావణి అంటుంటారు. అన్ని రకాల న్యూట్రియన్స్ తనలో డిజాల్వ్ చేసుకుని అవన్నీ మన శరీరానికి కావాల్సిన విధంగా మనకి అందించే శక్తి తనకు ఉంటుంది. ఎప్పుడైతే ఇవి మనకి యాసిడ్ రిఫ్లెక్సెస్ వస్తుంటాయి, మీరు గమనించారో లేదో, దాన్ని అంటుంటారు మనకి ఏంటంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసుకునే నేచర్ తక్కువ ఉంటుంది మనకి మ్యాక్రో క్లస్టర్స్గా ఉన్నప్పుడు. కానీ మైక్రో క్లస్టర్స్ అంటే 5 to 6 మాలిక్యూల్స్ని ఒక క్లస్టర్ కింద ఇస్తుంది. జనరల్గా ఏంటంటే 15 to 20 మాలిక్యూల్స్ ఒక క్లస్టర్గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, దానిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్నింటిని కూడా సఫిషియెంట్గా తక్కువ విత్ ఇన్ నో టైం మన శరీరానికి అందించే ఒక మంచి గుణం దీంట్లో ఉంది. కాబట్టి మైక్రో క్లస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ పదే గుర్తొచ్చి చెప్తున్నాను, అందరికి గుర్తొచ్చేలాగా. ప్రజెంట్ సినారియోలో ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పడిపోయి చాలా మంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు డాక్టర్లు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మన బాడీలోని ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడం కోసం ఆల్కలైన్ వాటర్ తాగమని చెప్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఈరోజు దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. బట్ ఫ్యూచర్ లో రాబోయే ఇంకా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మనం బేసికల్లీ మనకు ఒక ప్రాబబ్ ఉంది కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ఆ కాన్సెప్ట్ అన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ ఆల్కలినిటీ మన ఏజింగ్ ని తగ్గించే ప్రాసెస్. ఏజింగ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ మ్యామ్. ఒక యాపిల్ కట్ చేసి పెట్టేసేయండి ఇక్కడ, ఖచ్చితంగా అది కలర్ మారిపోతుంది. బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ దాన్ని కంప్లీట్గా మనకి దాన్ని తినేసేస్తుంది, తన యొక్క లైఫ్ పోతుంది. అలా కాకుండా మన శరీరంలో కూడా అలాంటి ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని రివర్స్ చేయాలంటే ఆల్కలైన్ వాటర్తో వాటన్నిటిని కూడా మనం తీసేయచ్చు. లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, అందాన్ని పెంచుకోవచ్చు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ వీ కెన్. సో బేసికల్లీ దిస్ ఈజ్ అన్ ఆల్ రౌండర్. చెప్పాలంటే మనం వాటర్ ప్యూరిఫైయర్స్, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అని వింటూ ఉంటాము, వాట్ ఎవర్. సో అది ఏదైనా కానివ్వండి మనం తాగడానికే తీసుకొని వస్తాం. బట్ ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్ రౌండర్. మనం తాగడానికి మాత్రమే కాదు, మన ఫేస్, మన హోమ్, మన శానిటైజేషన్, ఆల్ రౌండర్, వాట్ నాట్, బాడీ నుంచి హోమ్ వరకు మొత్తం కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్ గా, లైక్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంచడానికి ఈ ప్రోడక్ట్ మనకి యూస్ఫుల్ ఉంటుంది అనమాట. బేసిక్ గా కెమిస్ట్రీ అనేది నాకైతే ఒక పెద్ద మిస్టరీయే, బట్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మాత్రం ఎప్పుడూ ఇష్టమే. సో ఇక్కడ ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా వస్తుంది, ఏమొస్తుంది, మనకి లాస్ట్కి ఏం తెలుస్తుంది అనేది మాత్రం చూస్తూనే ఉండండి. సో ఎక్స్పెరిమెంట్ ప్లీజ్. యా, సో మనం చెప్పే ఆల్కలైన్ వాటర్, రెగ్యులర్ వాటర్కి డిఫరెన్స్ అనేది pH అండి మెయిన్. డైరెక్ట్గా మనకి కలర్ ఇండికేషన్ ఉంటుంది, మనం ఎట్లయితే కెమిస్ట్రీ ల్యాబ్లో చేస్తుంటామో అట్లాంటి సింపుల్. ఇది ఒక లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ అందులో మనం డ్రాప్స్గా వేసినప్పుడు సో యాసిడ్ వాటర్కి వేరే కలర్ వస్తుంది, మనకి ఆల్కలైన్ వాటర్కి వేరే కలర్ వస్తుంది, అలాగే న్యూట్రల్ వాటర్కి వేరే కలర్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మార్కెట్లో దొరికే డిఫరెంట్ మన బెవరేజెస్ నేను ఇక్కడ తీసుకుని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయబోతున్నాను. ఇది మనకి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంట్లో ఎక్కువ యూజ్ చేసుకుంటే సోడా, అండ్ దిస్ ఈజ్ అ కూల్ డ్రింక్ అండి. ఈ మూడు కాకుండా వాట్ మేక్స్ ద డిఫరెన్స్ విత్ అవర్ ఆల్కలైన్ వాటర్ అనే దానికోసం మనం ఆల్కలైన్ వాటర్ ఒక శాంపిల్ తీసుకున్నాము. ఇక్కడ దానికి రిప్రజెంటేటివ్ గ్లాసెస్లో వీటన్నిటిని పోసాము. ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని వేస్తారా, చూస్తాను. సో ఈ చిన్న బాటిల్లో ఉన్న లిక్విడ్ అనేది మనం రోజు తీసుకునేది వాటరా, యాసిడా అనేది క్లియర్ గా మనకి చూపిస్తుంది అనమాట. సోడా. సో కలర్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి కలర్ ఇండికేటర్ ఉందండి. ఎప్పుడైతే బ్లూ టర్న్ అవుతుందో అది మాత్రం ఆల్కలినిటీ అండి, pH ఎక్కువగా ఉంటుంది. గ్రీనిష్ గా, తర్వాత మనకి రెడిష్ గా ఉన్న ఇవన్నీ కూడా యాసిడ్ కి దగ్గరగా ఉన్నట్లు. సో దిస్ ఈస్ ద డిఫరెంట్. ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిదండి. ఏ వాటర్ ఎలాంటి క్వాలిటీ ఉందో మనకి దీన్ని చూస్తే మనకి తెలిసిపోతుంది. బేసిక్ గా మనం ఇది ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ట్రై చేస్తాము. నేను కంపారిటివ్ లో చెప్తే ఇది ఒక 60% వాడతాను ఇవి, అండ్ ఇది ఒక 10% వాడతాను. బీయింగ్ ఫ్రాంక్, కూల్ డ్రింక్స్
పిచ్చి పిచ్చి స్టఫ్ అంతా మాత్రం 30% వాడతాం. వాటర్ ఎంత తాగుతానో సగం అది తాగుతాం. ఎందుకంటే మనకి కూల్ డ్రింక్స్ దేనికి యూస్ చేస్తాం, బాడీ హీట్ అయిపోయింది, బాడీ హీట్ తగ్గించాలి, లేకపోతే డిహైడ్రేషన్ అవుతుంది, హైడ్రేటెడ్ గా ఉండాలని చెప్పేసి కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. బట్ ఇది తెలిసింది ఏంటంటే మోస్ట్ డేంజరస్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇది. సో బేసిక్ గా మనం బాడీ యాసిడ్ ఫామ్ లో నుంచి ఆల్కలైన్ ఫామ్ లోకి తెచ్చుకుంటే మనం హెల్తీగా హ్యాపీగా ఉంటాం అనేది అర్థమైంది అనమాట. ఇవి ఇప్పటి నుంచి కట్ చేసేస్తే బెటర్ మన లైఫ్ లో. సో ఇందాక మనం పిహెచ్ బ్యాలెన్స్ అంటే పిహెచ్ లెవెల్స్ ఏంటి అనేది టెస్ట్ చేసాం. ఇప్పుడు ఇది ఓఆర్పి టెస్ట్ అంటే ఏ లెవెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని మనకి కెమిస్ట్రీ వైజ్ గా ప్రూవ్ చేసే టెస్ట్ అనమాట. మనకి ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ లో తీసుకున్నామండి. అలాగే మన ఆల్కలైన్ వాటర్ అయనైజ్డ్ వాటర్ రెండు తీసేసుకున్నాము. ఏదైతే ఓఆర్పి లో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి పుష్కలంగా ఉంటాయో అది మాత్రం మనకి పింక్ కలర్ కి కన్వర్ట్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లేనప్పుడు కలర్ ఏ చేంజ్ ఉండదండి. ఈ ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. ఇది దీనికి సంబంధించిన ఇండికేషన్ మనం ఇక్కడ చూపిస్తున్నాము. బాగా చదువుకొని ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తీసుకొని ఉంటే ఇది అర్థమై ఉండేది. బట్ ఏం చేద్దాం, నెక్స్ట్ లైఫ్ లో ట్రై చేద్దాం. So now you can see the difference. There is no color change in regular packaged drinking water. ఎక్కడైతే మనం ఇది alkaline water ఉన్నామో, it indicates the abundant presence of the antioxidants in our alkaline water. ఇది మన శరీరానికి మన ఆరోగ్యానికి ఎంతగా యూజ్ అవుతుందో దీన్ని బట్టి మనకి అర్థమైపోతుంది. ఓకే, సూపర్. అసలు అంటే ఎక్స్పెరిమెంట్ వైజ్ కూడా ఇక్కడ మేము మాత్రమే చేసామని కాదు, ఈ లిక్విడ్స్ మీకు మనకి ఎక్కడైనా దొరుకుతాయి. మీరు రెగ్యులర్ గా తాగే వాటర్ ని కూడా టెస్ట్ చేసుకోవాలి అంటే ఈ కెమికల్స్ అనేవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. సో మీరు కూడా మీ తాగే వాటర్ ఆల్కలైన్ అది మీ హెల్త్ కి మంచిదా, యాసిడా లేకపోతే మంచిదా అనేది మీరే డిసైడ్ అయిపోయి మీరే ఒక డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. మమ్మల్ని మాత్రమే నమ్మండి, నేను చెప్పట్లేదు. సో బేసిక్ గా ఎక్స్పెరిమెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటి, మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నాను. బాడీ బేసిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో బాగా యాసిడ్ ని నింపేసి లాక్ చేసేస్తున్నాం. ఆ యాసిడ్ ని రిలీజ్ చేసేసి ఓన్లీ వాటర్, ఆల్కలైన్ వాటర్ ఫిల్ చేస్తే బాడీలో బాడీ హెల్తీగా అండ్ నార్మల్ గా ఉంటుంది. ఎలాంటి ఫ్యూచర్, ఇప్పుడు మనకు కరోనా తెలియకుండా వచ్చేసింది. ఇఫ్ అట్ ఆల్ ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా మనకి తెలియని వైరస్ కానీ డిసీజెస్ కానీ వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని స్టాండ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండాలి. మనం అంత ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే డే 1 నుంచి బాడీని హెల్తీగా మెయింటైన్ చేయాలి. సో వాటర్ అనేది బేసిక్ ఇమ్యూనిటీ ఇస్తుంది. కాబట్టి ఈ నార్మల్ ఆర్ఓ లేకపోతే మినరల్ వాటర్ నుంచి నేను ఈ అయనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ కి షిఫ్ట్ అవుతున్నాను. మీకు కూడా హెల్తీ బాడీస్ కావాలి, హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి, హెల్తీ ఫ్యూచర్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇలాగే నాలాగా దీనికి షిఫ్ట్ అవ్వండి. సో ఇప్పుడు నేను ఇది ఇన్స్టాల్ చేయించబోతున్నాను. చేపించిన తర్వాత దీని ఆపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆపరేషన్ అంటే ఆ ఆపరేషన్ కాదు, ఇది ఎలాగ ఏం చేయాలనేది చూపిస్తాను అనమాట. కంప్లీట్లీ ఇన్స్టాలేషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే ఆల్కలైన్ 4th లెవెల్లో అని కనిపిస్తుంది మనకి. సో ఈ ఆల్కలైన్ 4th లెవెల్లో ఉన్న వాటర్ మనం దేనికి యూస్ చేస్తాం? యాక్చువల్లీ ఇది హై ఆల్కలైన్ అండి. ఇది వచ్చేసి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అండ్ మనకు వెజిటబుల్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్ పైన పెస్టిసైడ్స్ ఉంటాయి. సో అవి రిమూవ్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆల్కలైన్ టచ్ చేస్తే ఆల్కలైన్ 1 లెవెల్ కి వచ్చింది. ఈ వాటర్ దేనికి యూస్ చేస్తాం? ఈ ఆల్కలైన్ వన్ మనం రెగ్యులర్ గా నార్మల్ హ్యూమన్ బాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా తాగడానికి యూస్ చేయొచ్చు, డ్రింకింగ్ వాటర్. ఓకే, డ్రింకింగ్ వాటర్. మళ్ళీ ఆల్కలైన్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు లెవెల్ 2 వచ్చింది. ఈ వాటర్ లెవెల్ 1 and 2 సేమ్ డ్రింకింగ్, నార్మల్ అందరం తాగడానికి వాటర్. మళ్ళీ ఆల్కలైన్ యూస్ చేస్తే లెవెల్ 3 వచ్చేసి కొంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి వాళ్ళు తాగుతారు. అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఆల్కలైన్ లో 4 లెవెల్ అయిపోయాయి. ఇప్పుడు ప్యూరిఫైడ్, ఈ ప్యూరిఫైడ్ ట్యాప్ చేస్తే మెడికేషన్ అంటే నార్మల్ గా టాబ్లెట్స్ తీసుకునేప్పుడు, లేదంటే ఫుడ్ తినేప్పుడు, లేదంటే చిన్న పిల్లలు యూజ్ చేయొచ్చు. బాడీ ఆల్రెడీ ఆల్కలైన్ మోడ్ లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హెల్దీగా ఉన్న వాళ్ళు ఇది వాడితే చాలు. మరి పిల్లలు అండ్ మెడిసిన్ తీసుకుంటారు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసిడిక్. ఇంట్రెస్టింగ్ అన్నమాట ఇది. సో అసిడిక్ ఒకసారి టాప్ చేస్తే 3rd లెవెల్ వచ్చింది. హై అసిడిక్ అండి. ఇది వచ్చేసి మనం శానిటైజేషన్ పర్పస్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, శానిటైజర్ కాస్ట్ తగ్గుతుంది మనకి ఇప్పటి నుంచి. అసిడిక్ ప్రెస్ చేస్తే మళ్ళీ లెవెల్ 1 అని వచ్చింది. ఈ లెవెల్ 1 వచ్చేసి మనం బ్యూటీ వాటర్ కింద యూజ్ చేయొచ్చు. వల్ల ఫేస్ పైన ఉన్న చిన్న చిన్న మచ్చలు పోవడం, లేదంటే క్లీన్ అవ్వడం, గ్లో వస్తుంది. టోనర్, మాయిశ్చరైజర్ లేకపోతే క్లెన్జర్ అన్ని మన బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవి. సో మళ్ళీ అసిడిక్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు లెవెల్ 2 అని వచ్చింది. ఇది క్లీనింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు.
మన డిష్ వాషర్స్ ఇవన్నీ క్లీన్ ఓకే, బేసిక్ గా మన అమలుకి సంబంధించిన విషయం ఇది మనకి డీల్ చేయకూడదు. రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కి వస్తే మనకి ఫిల్టర్ 1 and 2 ఉంది. ఈ ఫిల్టర్స్ అనేవి ఇక్కడ చూసారా, ఇన్ని లీటర్స్ తర్వాత ఫిల్టర్ 1 ఇన్ని లీటర్స్ వస్తుంది, ఫిల్టర్ 2 ఇన్ని లీటర్స్ వస్తుంది. సో ఇవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. తగ్గుతూ ఉండే కొద్ది మనకి ఏమర్థం అవుతుందంటే ఓకే ఈ ఫిల్టర్స్ మీకు ఇన్ని లీటర్స్ వాటర్కి ఇంకా పనిచేస్తుంది, ఇన్ని లీటర్స్ తర్వాత మీరు మళ్ళీ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఫిల్టర్ చేంజ్ చేయాలా, ఎప్పుడు చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలని టెన్షన్ పడకుండా ఇదే గుర్తు చేస్తుంది అనమాట. మీరు ఇన్ని లీటర్స్ తర్వాత ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు అని. సో ఆ టెన్షన్ కూడా ఉండదు. ఇందాక మనం చేసిన టెస్ట్లకి ప్రకారం ఇక్కడ ఓఆర్పి అండ్ పిహెచ్ అనేది ఏ లెవెల్ వాటర్ కి ఎంత ఉంటుంది అనేది మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ అంతా ఫేర్ అనమాట. సో నో చీటింగ్, నథింగ్. క్లియర్ గా మన కళ్ళకే కనిపిస్తుంది డిస్ప్లేలో. నమ్మేయచ్చు ఈజీగా. చూడడానికి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కానీ క్యూట్ గా, నీట్ గా, చిన్నగా బాగా సెట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా సెట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు కాబట్టి. ఫైనలీ అయాన్ ప్యూర్ వాటర్ అయనైజర్ మా ఇంట్లోకి వచ్చేసింది. మీ ఇంట్లో కూడా కావాలి, మీకు కూడా హెల్దీ లైఫ్ కావాలి, హెల్దీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటే మీరు కూడా ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, మా టీమ్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 10% అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ప్రోమో కోడ్ వచ్చేసి VYSHNAVI, నా పేరే. సో ఇమ్మీడియట్ గా వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీని, మీ ఎన్విరాన్మెంట్ ని కూడా హెల్తీగా చేసేసుకోండి. సో నేను హెల్తీగా తయారయ్యాను, మిమ్మల్ని కూడా హెల్తీ ఎలా చేయాలని చెప్పేసాను కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై వైష్ణవి.